వెదర్ హాట్ గా ఉంది, బాడీ హీట్ గా ఉంది. ఇదే స్వీటీ రూమ్ అనుకుంటా. ఇక్కడ పడుకున్నావా? ఆహా, పడుకున్నావా? లవ్లీ. నువ్వు నీ షేపు నేను ఇలా చూస్తుంటే నా స్వామి రంగా సూపర్. అబ్బా అబ్బో, ఏం జరికిచ్చావే? అబ్బో అబ్బా, టచ్ అయితేనే అలా మూవ్ అయిపోతున్నావంటే మన టచ్ పవర్ అలాంటిది. ఏమే, నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి నేను అనుకున్నా, కానీ ఇప్పుడు దొరికింది ఛాన్స్. రావే చెప్పరా, ఇంట్లో ఎవరు దాని మీద కన్వేశావు? ఎవరు అనుకోని నా రూమ్కి వచ్చావు? భూమికి 5 అడుగులు లేవు, నీకు అమ్మాయి కావాలా? అమ్మాయి కావాలంటరా? అమ్మాయి కావాలంటరా? చెప్పరా, చెప్పు. ఎవరి కోసం రూమ్ లోకి వెళ్ళావు? లేకపోతే చంపేస్తాను నిన్ను. చెప్పు, చెప్పు. వెళ్ళింది నీకోసమని ఎలా చెప్పాలి? ఇలాంటి వాడిని అస్సలు స్పేర్ చేయొద్దు. వీటి స్పేర్ పార్ట్ తీసిపారండి. ఏంటి, ఏమైంది? ఎందుకు కొడుతున్నారు? వీడు ఎవరు మీద కన్నేశాడు? నా రూమ్కి వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. చూస్తారండి. ఆగండి ఆగండి, నేను మాడతాను. ఏంటి వెంకీ, ఇది కంట్రోల్ చేసుకోవచ్చు కదా? నా వల్ల కావటం లేదురా. డ్రైవింగ్ రాకపోతే విమానాన్నైనా కంట్రోల్ చేసుకోవచ్చేమో కానీ కాబోయే ఆడిది కళ్ళ ముందు కనపడుతుంటే ఎలా కంట్రోల్ చేసుకుంటావురా? ఒక్కొక్కరిని చూసావా, కుమ్మిసలా ఉన్నారు. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి. ఓ అదా, ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా. యాదవ్ వీక్నెస్ నువ్వు అని. వీక్నెస్ ఏంటల్లుడు? ఏం లేదు మావయ్య, వీడికి నిద్రలో నడిచే అలవాటు ఉంది. డే టైం హీరోయిన్ శ్రీదేవి అంటే పడి చేస్తాడు, నైట్ టైం తను ఊహించుకుని నడిచేస్తాడు. Is it? అవును మేడం, రేపు పొరపాటున మీ రూమ్ లోకి వచ్చినా కొట్టకుండా కోఆపరేట్ చేయండి. చంపుతో. వెళ్ళరా. What are you doing? ఐ డోంట్ నో వాట్ ఐఎమ్ డూయింగ్ మేడం. నువ్వు వీకెండ్ వెంకట్రావు కాదు, వీక్నెస్ వెంకట్రావు. ఈ విషయం తెలిస్తే బోని కపూర్ నీది. అలాంటి నువ్వు రాకముందు ఒక్కడి చేసి నన్ను కుమ్మేశారు తెలుసా? ఓకే, 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 ఓకే. నాకిందంతా దిగిపోయింది. రే, అంత ఎక్స్క్యూజ్ మీ మిస్టర్. అక్కడ బ్యాక్ యార్డ్ లో దానికి పసుపు పూసి స్నానం చేయించి హారతిస్తున్నారు. మార్నింగ్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఏం జరుగుతుంది ఇక్కడ? రేపే పెళ్లి, నన్నెవరూ పట్టించుకోవట్లేదు. అది పెళ్లి కూతురు కాబట్టి దాన్ని చేయిస్తున్నారు. నీకెందుకు చేయిస్తారంట? యు గైస్ ఆర్ టాకింగ్ టూ మచ్. ఏంట్రా దీని గొడవేంట్రా? రోజు రోజుకి దీని అందం మరీ పెరిగిపోతుందిరా. ఇప్పుడు టెన్షన్ లో ఈ సౌండ్లు అవసరమా? మీతో నాకు మాట్లాడనవసరం. కార్తిక్, వాట్స్ గోయింగ్ ఆన్? ప్రతిదీ మాలను నడుతావేంటి? యు షట్ యువర్ మౌత్, ఓకే? ఐమ్ టాకింగ్ టు హిమ్ హియర్. ఆగండి, చెప్తాను. రాగండ్రా, మీరు రాగండ్రా. ఏంట్రా స్వీటీ, వాట్స్ అవర్ ప్రాబ్లం? వాట్ ఏ టచ్, ఐ ఫీల్ ఇట్. రే, అసలు నేను పెళ్లి కూతురు నేను. నా దృష్టిలో మీరేనా? చూడు స్వీటీ, ఇండియన్ మ్యారేజెస్ లో 2 పెళ్లి కూతురు ఉంటారు. ఒకళ్ళు పెళ్లి కూతురు, ఇంకొకళ్ళు తోడు పెళ్లి కూతురు. ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లి కూతురు అనుకో, నువ్వు తోడు పెళ్లి కూతురు. నువ్వు పెళ్లి కూతురు అయితే ఆ అమ్మాయి తోడు పెళ్లి కూతురు. గాట్ ఇట్? వాట్స్ తోడు పెళ్లి కూతురు? తోడు పెళ్లి కూతురు, రియల్ బ్రైడ్. ఓకే, సో ఐమ్ తోడు పెళ్లి కూతురు. యా. పెళ్లి కూతురు కాదు, తోడు పెళ్లి కూతురు అన్నమాట. రామా, నీ కూడా మంగళ స్నానం చేయిస్తా. ఆడపిల్ల కదన్నయ్య, దానికి చేయించి దీనికి చేయించకపోతే ఫీల్ అవుతుందేమో అని. అలాగే. ఈ డట్టి పిక్చర్ చూడలే సత్తనం, ముందు లోపల తీసుకెళ్ళి. ఏయ్, నువ్వేంట్రా? డర్టీ పిక్చర్ కాదురా, నా డ్రీమ్ పిక్చర్. డోంట్ హర్ట్ హర్. ఓయ్, నువ్వేంట్రా ఇంకా ఎలా ఉన్నావు? పెళ్లి కొడుకుని చేసే టైం అయింది, వెళ్ళి రెడీ అవ్వు. కొడుకు లాంటి వాడు కదన్నయ్య, పెళ్లి కొడుకుని చేసే టైం అవుతుందని అలా అన్నాను. నువ్వేం అనుకోవద్దు బాబు. ఇట్స్ ఓకే. రామా, వెళ్ళు, వెళ్ళు.
ఈ టైంలో అన్నయ్య కూడా ఉంటే బాగుండేది కదా. అమ్మా పెళ్లి కుమార్తెని తీసుకురండి. అది కూడా వస్తుందేంట్రా? అదేనయ్యా తోడు పెళ్లి కూతురు తోడు పెళ్లి కూతురు తోడు పెళ్లి కూతురు. అమ్మా అత్తమామల ఆశీర్వాదం తీసుకోండి. దివ్య అదేంటమ్మా వాళ్ళ కాళ్ళకి దండం పెడతావేంటి? తగేష్ మా ఆవిడ బయట ఉంది, వరుస అవుతారు కదా అని నేనే వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోమన్నాను. అటు అనుకుంటే నా పిల్లం కూడా 25 సంవత్సరాల నుంచి బయట ఉంది. ఫుల్ ఆ బయట కాదరా. ఇంకే బయట ఆ బయట. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. ఐ లైక్ దిస్ కల్చర్. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. ఇదేంట్రా అన్ని ఓవర్ చేస్తుంది. తోడు పెళ్లి కూతురు కదా. అయ్యా పెళ్లి కొడుకుని రమ్మనండి. You are so cute. అదేంటాడు ఆ అమ్మాయి నీకు ముద్దు పెట్టింది. ఏం లేదు, అబ్రాడ్ లో చాలా కామన్ మామయ్య. మనకు నచ్చితే నమస్కారం పెడతాం, లేకపోతే షేక్ హ్యాండ్ ఇస్తాం. కానీ అక్కడ ఇలా హక్ చేసి కిస్ చేస్తారు. ఈ కల్చర్ ఇండియాలో కూడా వస్తే బాగుండు. చాలా ముద్దొస్తున్నావు. సిచ్యువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకుని రెచ్చిపోతున్నావు. చేసుకో, పండగ చేసుకో. ఏంద్ర మనకి కర్మ. మావా మావా అని కూడా కోమలకు బాయ్. డబ్బులేమో లక్షలు ఖర్చు అయిపోతా ఉంటే. అండి నేను వచ్చేసానుగా. వచ్చా దాయ్యా. మా ఎండి గారు మళ్ళీ మిమ్మల్ని పేమెంట్ కట్టమన్నారుగా. మేం గట్ల ఇంకా ఇంకో ఆప్షన్ ఉందిగా. ఏందది? ఆయన మీద ఆశలు వదులుకున్నామని మీరు సంతకం పెడితే ఆ. ఆ కనెక్షన్స్ అన్ని పీకేస్తాంగా. మీరు పేమెంట్ కట్టాల్సిన అవసరం లేదు, పాడి కడితే సరిపోతుంది. ఇంకో లాభం కూడా ఉందిగా. ఏందది? ఆయన అవయవాలన్నీ పీకేసి ఆ. అవసరం ఉన్న వాళ్ళకి అమ్మేసుకోవచ్చు. మేము ఆయన తీరిగ్గా ఆలోచించుకుని కబుర్లు చేస్తాం. కలిసినా సంతకం పెట్టేద్దామా? బాడీలో పార్ట్స్ అన్ని మంచి మంచి రెట్టు కమ్మేసుకుందామా? ఏందిరా నీ కళ్ళు కావాలా? అబ్బ ఏందిరా తలకాయ కుదరదురా. అంతగా అన్నం లేచి కూర్చున్నాడా? అల్లుడు లేచా. అమ్మాయి ఎక్కడ? ఇంకాడమ్మా అల్లుడు, దానికి పెళ్లి కూడా అయిపోతా ఉంటారు. అవ్వకూడదు. అవ్వకూడదట. కిడ్నాప్ చేయండి. కష్టం అల్లుడు, ఆ చాక్లెట్ బాయ్ గాడికి మన వాళ్ళందరి ఫేసులో నోటాడు కదా. బెజవాడ బ్రదర్స్ ని కాంటాక్ట్ చేయండి. ఏంటి తోడు తీసుకోరా? ఏం అక్కర్లేదు. రాత్రి కూడా పంతలేట్రా బాబు. నేను ఇంతేరా, నాలాగే ఉంటాను. ఒకరి కోసం మారను. ఏ నక్షత్రంలో పుట్టావో? ఉబ్బా నక్షత్రం. కన్నడ ఆగు, ఇది ఉంచరా. ఇప్పుడు డబ్బులు ఎందుకురా? మనం వచ్చిన శుభకార్యానికి కాదు, కిడ్నాప్ చేయడానికి. ఒకవేళ అటు ఇటు అయిందనుకో, నువ్వు గుంటూరు బస్ ఎక్కు, నేను ఎలాగోలాగా వచ్చేస్తాను. పొడుగురా బాబు, మళ్ళీ తీసుకుంటా డెసిషన్. కొట్టాలరా, ఈసారి గట్టి కొట్టాలరా. నన్నెందుకు కొట్టావరా? నువ్వే కదరా కొట్టమన్నావు. నేనేదో క్యాజువల్ గా అన్నాను. సారీరా. సర్లే, కిడ్నాప్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం. సిచ్యువేషన్ యమ కోఆపరేట్ చేస్తుంది. నాకెందుకో భయంగా ఉందిరా. లే, భయం లేదు బొక్కలేదు. ఎలాంటి పెళ్లి సామాన్లు టెంట్ హౌస్ కి, మన పిల్లలు ఓన్ హౌస్ కి. ఏం చేసినా సరే ఇవాళ మాక్సిమం పర్లేదంటావా? ఏం పర్లేదు. ఇదేంటో తెలుసా? క్లోరోఫామ్. ఇది కొట్టామనుకో ఎవడైనా పడిపోతే మనం మన పిల్లలతో పండగ చేసుకోవటమే. సూపర్ ఐడియా రా. రే పెద్దోడా, పెళ్లి కూతురు కనిపెట్టగలగా? చిన్నోడా, కొంచెం బ్రెయిన్ వాడు. పెళ్లి కూతురు అన్నాక చేతులు గోరింటాకు, కాళ్ళకి పారాని ఉంటుంది. నీకెలా తెలుసు? ఏంటో నాకు అన్ని అలా తెలిసిపోతాయి అంతే. ఇదేదో మన ఫ్యామిలీలో ఉన్నట్టుంది. ఆడు పగిలిపోద్ది, ముందు వచ్చిన పని చూడు. రే పెళ్లి కూతురు అటు ఉండదు, ఇటు ఉంటది. రా. లేదురా, అటే ఉంటది. రే పెద్దోడా, పెళ్లి కూతురు ఈ సత్రంలో పడుకోదు, ఆ బెడ్రూమ్ లో పడుకుంటది. నా సిక్స్ అని చెప్తుంది. రా. అంటే మాకైనా సెన్స్ లేంది. నేను రానురా, నువ్వు వెళ్ళు. నీతో వచ్చిన చిక్కేదేరా బాబు, ప్రతిదానికి ఫట్ అవుతావు. నీ ఇగో ఏట్రా నాయన. రారా బాబు. రాను. రావే, ఏంటండి త్వరగా రావే. ఈ టైంలోనా? ముందు నువ్వు రావే, చెప్తానుగా. ఇందులో నా మీనాక్షి ఇదే షేపు తెలిసిపోతుందిగా.
మీనాక్షి ఓ అమ్మో తల్లి అబ్బా కొంచెం మీనాక్షి నువ్వు ఎక్కడున్నావా నువ్వెక్కడ దొరికావా నాకు అది పెళ్ళావంటే చూడు గుర్రంలా గురకబెట్టి ఎట్లా తిరగబోతున్నావు రావే వద్దండి నిద్ర వస్తుంది పాతికేళ్ళని చేస్తుంది అదే కదే దా, వద్దండి రావే అబ్బా, వద్దండి ఏమండి పిలుస్తున్నాడు వెళ్ళొచ్చుగా ఆ, ఆడేవిడే ఏమో ఆడ మా అన్నీలాండి ఈడేవిడే ఆడ తమ్ముడు అయి ఉంటారులేండి నాకు నిద్ర వస్తుంది సర్లే ఎవడో మనోడు ఓ గొడవ పెట్టేస్తాడు దయలంతా ఈ రోజు పక్కా ప్లాన్ తో వచ్చానురా. స్వీటీని కసిగా రేప్ చేస్తా. ఎవడైనా అడ్డొచ్చాడనుకో క్లోరోఫామ్. అమ్మో ఈడెవడు ఏంట్రా ఈ గొడవ? అంటే అది ఈ విషయం మా అన్నయ్య చెప్పకే ఈ సంగతి తేల్చేస్తాను రేపు. దీన్ని తీసుకుని వెళ్ళిపోతారా? వెళ్ళరా. మీరేంట్రా? వైఫ్ లాస్ట్ నైట్ కదా. ఓహో, వైఫ్ లాస్ట్ నైట్. మరి మా బతుకులేంట్రా? వెళ్ళండి. ఈ ఇంట్లో నేనే అనుకున్నాను, అందరూ ఆకలి మీదనే ఉన్నారు. ఈ టైం ఇప్పుడు ఎవడరా బాబు? ఎరా ఒక వినబడతాను చెప్పరా బాబు. నువ్వు నేను ఆ పూలకుండీని ఎందుకు తన్నావురా? తన్నలసింది పోల్కొండేను కాదరా నిన్ను. ముందా పెళ్లి కూతురు ఎక్కడ ఉంది బెగిలేదుకో. ఏంటి కార్తిక్ ఇంత కూల్ గా ఉన్నావు? రేపు పొద్దున్నే పెళ్లి. నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఎందుకంత టెన్షన్ పడతావు? నేను ఉన్నాను కదా. మేమునా నాకు చాలా భయంగా ఉంది. జనరల్ గా భయం పోవాలంటే కిస్ చేయాలంటారు. ట్రై చేద్దాం. అవునా? ఏమో టెస్ట్ చేస్తా పోలా. పెళ్లి కాకుండానే రొమాన్సా? ఈ 30 years బ్యాస్టర్ స్టాక్ ఇలా ఉండాలి. నా ఐస్ క్రీమ్ ఎక్కడుందో? స్వాతి, స్వాతి ఏంటో నాకు అన్ని అలా తెలిసిపోతాయి అంతే. ఏంటో నాకే ఏమి తెలియట్లేదు ఇక్కడ. దా, నువ్వా? నేనే నెప్పించిదా? ఎక్కడికి? ఈ టైంలో కరెంట్ పోయింది ఎట్రా? ఏమై ఉంటుంది? తీసిపోయి ఉంటది అన్నయ్య. వెళ్ళి చూసేస్తా. రిప్ అయినట్టుంది. ఈడొస్తున్నాడేంటి? శ్రీదేవి, శ్రీదేవి, రేయ్, శ్రీ. ఎక్కడికి వెళ్తున్నావు? స్లీప్ వాకింగ్ సార్. నేను నడుస్తున్నానా ఇప్పుడు? రేయ్, ఈ డ్రెస్ ఏంట్రా? ఇది శ్రీదేవిని ప్రపోజ్ చేద్దామని వెళ్తున్నాను సార్. ఎలా ఉంది సార్? డ్రెస్ బాగుందా? బాగుంది కదా. చేతిలో స్ప్రే ఏంటి? పోలికబుర్ అడ్డొస్తే వెళ్ళు. ఓకే సార్. రేయ్, లోపలికి వెళ్ళరా. లోపలికా? పోను. మొగరం కదా. ఈ దరిద్రుడికి నేను తప్ప ఇంకెవ్వరూ కనిపించరు. ఏదైతే చేసాడు మెయిన్. అమ్మా, మళ్ళీ కరెంట్ పోయింది. ఆగండి. ఎవరా మీరు? పెళ్లి కొడుకు ఫ్రెండ్స్. నేనేరా పెళ్లి కొడుకుని. అయితే పెళ్లి కూతురు తరపండి. నిజం చెప్పండి రా, ఎవరా మీరు? చిన్నోడా? సార్ మీరు మమ్మల్ని క్షమించాలి. మేము పెళ్లి కూతురు కిడ్నాప్ చేయడానికి వచ్చాం. సార్ ఇప్పుడు మీరు పిలిస్తే అందరూ వచ్చి గోల గోల చేస్తారు. ఇంక జీవితంలో కిడ్నాప్ చేయం సార్. చేయాలి. మీరు కిడ్నాప్ చేయాలి. పెళ్లి కూతురు అదే మీరు కిడ్నాప్ చేయండి. అంటే మీకు ఈ పెళ్లి ఇష్టం లేదండి? ఒరే నీకు క్వశ్చన్లు అవసరం, కిడ్నాప్ అవసరం? నువ్వెప్పుడు వచ్చావు వెంకీ? నేను ఎప్పుడు వస్తే ఉందిలే గానీ వాళ్ళని స్వీటీ రూమ్ లో పంపిస్తున్నావు. కిడ్నాప్ చేసుకుంటానంట వెంకీ. పర్పస్? పర్పస్ ఏదైనా పని మంది అవ్వాలి కదా. పనే ఏంటి? ఎప్పో మర్చిపోయావా? రేపే లాస్ట్ డే. రేపు 12 o'clock లోపు స్వీటీకి పెళ్లి అవ్వకపోతే ఆస్తంతా దొబ్బుద్దు కదా. మరి ఒకవేళ వీళ్ళు కిడ్నాప్ చేస్తే? కిడ్నాప్ వాళ్ళ ఫేస్ చూసావా? ఎర్రి పప్పలా ఉన్నారు. సో వాళ్ళు స్వీటీని కిడ్నాప్ చేసే టైంలో నువ్వు కిడ్నాప్ అయిపో. ఎవరు లేని టైం చూసి తాళి బయటికి తీసి కట్టేసేయి. ఆస్తంతా నీదైపోద్ది. సరే వెళ్ళు. పెళ్లి కూతురు రూమ్ ఉంది. పెళ్లి కూతురు ఎక్కడరా? ఈ గొంతు ఇప్పుడే తానకెళ్ళినట్టుకుంది. పదవే. ఎవరు వస్తున్నట్టున్నారు. మంచిగా తక్కువ. అబ్బా రావే, అసలే టైం లేదు. అబ్బా ఏంటండి కంగారు? మనకి లాస్ట్ ఫస్ట్ నైట్ ఇది. ఈ గదిలోకి వెళ్ళిపోతాం. మంచం 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 ఎంతకే? ఎవరా మీరు? టెంట్ హౌస్. టెంట్ హౌస్ ఇక్కడ ఏం చేస్తాం? అంటే మంచానికి బోల్ట్ లూజ్ కూడా బిగి. నేను ఏం చేస్తాను చూడేవాడా? అయిపోయేవా నువ్వు? ఇది పట్టుకో చెబుతా. స్ప్రే. ఏం చేసావే? అదేంటి భయ్యా స్ప్రే కొట్టగానే పడిపోయిందండి? నా లాస్ట్ ఫస్ట్ నైట్ ఈ నరుపులు పిలిచిన ఏంటి? ఇదేనంటావా పెళ్లి కూతురు? వాళ్ళకి బారానే చేతులు గోరింటాకు ఫిక్స్ రా. ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేసుకోరా బాబు. అంతేనంటావా? హలో పెళ్లి కూతురు తోడు పెళ్లి కూతురు కాదంట్రా. బోధం రియల్ బ్రైడ్. రియల్ బ్రైడ్. యా. అయితే ఫిక్స్. అయితే ఫిక్స్. వి విల్ టేక్ ఎ రైట్. పండు కప్పలకు ఎంత బరువు ఉంది? ఏంటంటారా ఇది? ఎవర్రా మీరు? నేను చిన్నోడిని ఆడి పెద్దోడు. వీఆర్ కిడ్నాపర్స్. కిడ్నాపర్స్? రేయ్, మీరు కిడ్నాప్ చేయటం నేను చూస్తాను కదరా. నేను ఎవరికైనా చెప్తే మీరు ఏమైపోతారా? కరెక్టే కదా. అయితే ఇప్పుడు ఏం చేయాలి?
ఏం చెయ్యాలంటే నన్ను కూడా కిడ్నాప్ చేసేయండి. అయిపోయింది అయిపోయిందా నా దగ్గర ఉంది. నేనే కొట్టేసుకుంటా. ఇదేట్రా ఇంట్లో ఉన్న అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. ముందా ముసుగులు తీయండిరా. చూసుకోండి. రేయ్! ఎవరా మీరంతా? నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? ఎవర్రా ఇది? ఎవరంటారండి ఆ తెలుగుతురా? భూపతి గారి కూతురు తీసుకురామంటే దీన్ని తీసుకొచ్చారంటే Shut up! నేనే పెళ్లి కూతుర్ని. పెళ్లి నాదే. ఏందలుడు ఈ రచ్చ? 15 minutes టైం ఉంది. 15 minutes లో నా పెళ్లి జరగకపోతే 3000 crores ప్రాపర్టీ పోతుంది. స్వీటీ, బాసికం కట్టుకుని తాళితో రెడీగా ఉన్నాను. ఇక్కడున్న ఎదవల్లో నేనే బెస్ట్ ఆప్షన్. పైగా మగవాణ్ణి కూడా. దా కట్టించుకో. కట్రా తాళి. మ్యారీ మీ. కట్టకపోతే అమ్మాయి చంప. పూలు పూలు. ఏ స్వీటీ, ఎంత బరి తెగించావే? నన్ను కాదని ఆ బేవస్గాడి చేసుకుంటావా? ఏముంది వాళ్ళు? చీకేసిన తాటికాయ మొహం వాడును. చంపేస్తా. కొంతమంది కొడితే ఎక్స్రేల్లో కనిపిస్తుంది, కొంతమంది కొడితే స్కానింగ్ లో కనిపిస్తుంది. అదే నేను కొడితే హిస్టరీ హిస్టరీ మొత్తం వినిపిస్తుందిరా. రండ్రా. నాకు దక్కని దాన్ని ఇంకెవరికి దక్కనివ్వను. పట్టుకుంటా వాడిని. Oh my God! ఏమైంది? బావగారు మన దివ్య కనిపించట్లేదు. కనిపించకపోవడం అంటే అవునండి కనిపించట్లేదు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? వాళ్ళు కిడ్నాప్ చేయమని స్వీటీ కదా. దివ్య ఏమైంది? భూపతి, నీ కూతురు నా దగ్గర ఉంది. నీ కూతుర్ని నా తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తున్నాను. టైం వేస్ట్ చేయకు. ముహూర్తానికి ఇంకా అరగంట టైం ఉంది. వచ్చి అక్షంతలు వేసి ఫస్ట్ నైట్ కి పంపిద్దుగానే రా. నరసింహస్వామి గుడికి రా. వస్తున్నాను రా. ఎవరెవరు ఫోన్ చేసావు? నీ బాబుకి నీ మావయ్యకి ఇద్దరు వస్తున్నారు. ఏంటి నవ్వుతున్నావు? ఏం లేదు, ఎంతో బిల్డప్ ఇచ్చి నన్ను కిడ్నాప్ చేసావు. బానే ఉంది కదా. ఇప్పుడు సైలెంట్ గా నీ తమ్ముడికిచ్చి పెళ్లి చేయక ఈ ఫోన్ లో ఫ్రస్ట్రేషన్ అవసరమా? ఎంత పొగరే నీకో. ఏ నా వెనకాల ఇద్దరున్నప్పుడే ఏం పీకలేకపోయావు. ఇప్పుడు మూడో వాడు వస్తున్నాడు. ఏం చేస్తావురా? ఎవడే వాడు? నా మొగుడు. ఏంటి రెచ్చిపోతున్నావు? రాని నా కొడుకని. అదిగో వచ్చాడు నా మొగుడు. ముహూర్తానికి అందరూ అందుకున్నారు. గ్రూప్ ఫోటోకి కరెక్ట్ గా ఉన్నారు. గ్రూప్ ఫోటో కాదు గానీ నీ సోలో ఫోటోకి ఫ్రేమ్ రెడీ చేసుకోరా. గంటలో దండ పడద్ది. ఆహా, వీడికి గంట కూడా వేస్ట్ అయ్యి. వాడంతా మగాడా? మగతనం అనేది మాటల్లో ఉండదురా, చేతల్లో ఉంటది. రా.
ఈ ఒక్క వేటు పడితే చాలరా నీ పక్కకి వాళ్ళ పంతానికి ఫుల్ స్టాప్ పడిపోద్ది. రేయ్, పగంటే ఎదుటి వాటిని చంపటం కాదురా, నీ సంతోషాన్ని నువ్వే చంపుకోవటం. అది తెలుసుకుని హ్యాపీగా బతుకు. పో. సభాషలుడు, ముహూర్తానికి టైం అయింది. ఇక్కడే తాళి కట్టే. పంతులు ఇక్కడే ఉన్నాడు. మీ అమ్మ నాన్నని ఇక్కడికే రమ్మను. కార్తీక్, కార్తీక్, ఏంటమ్మా ఒకదాని వచ్చావు? నానేరి నాన్న చెల్లెని తీసుకుని ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోయారు. ఎంత చెప్పినా వినట్లేదు. నిన్ను కూడా తీసుకొచ్చేమన్నారు. అసలు ఈ పెళ్లి వద్దంటున్నారు. ఏంటమ్మా మీరు మాట్లాడేది? ఆయన పెళ్లి వద్దంటమేంటి? మాయా వద్దంటేంటో నేను మాట్లాడతాను. మాట్లాడు. నాన్న ఎక్కడున్నావు? ఏం నాన్న నువ్వు? నాన్న నేను చెప్పేది విను. నాన్న హలో అల్లుడు, ఏమైంది? మా నాన్న ఈ పెళ్లికి ఒప్పుకోవట్లేదు మావయ్య. ఎందుకు? పెద్దరికం పేరు చెప్పి కత్తులతో వైలెన్స్ చేసే మీకు మాకు సెట్ అవ్వదంట. ఇవాళ పెళ్లి కూతురు కిడ్నాప్ అయింది, రేపు నేను, ఎల్లుండి మా అమ్మ నాన్న కిడ్నాప్ అవ్వడం గ్యారంటీ ఏంటని అడుగుతున్నారు. ఈ పెళ్లి జరగదు మావయ్య. ఏం మాట్లాడుతున్నావు అల్లుడు? నా కూతుర్ని ప్రేమించింది నువ్వు. 10 మందికి ఈ విషయం తెలిసిపోయాగా నా కూతుర్ని పెళ్లి చేసుకోకపోతే దాని పరిస్థితి ఏంటి? అది కదా మావయ్య, అవతల మా అల్లుడు, నాన్న. ప్రేమించుకున్నది మీరు, పెళ్లి చేసుకోవాలనుకున్నది మీరు. మధ్యలో మీ నాన్న పెత్తనం ఏంటి? అదేం మావయ్య అలా మాట్లాడతావు? కన్న వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం తప్పు కదా? కాదు. మీ ప్రేమని అర్థం చేసుకోలేని వాళ్ళకి చెప్పడం కన్నా చెప్పకుండా చేసుకోవడమే కరెక్ట్. అది వాళ్ళని ఎదిరించినట్టు అవుతుంది కదా మావయ్య. ఎదిరించాలి. ఎదిరించకపోతే ప్రేమ నిలబడదు అల్లుడు. నువ్వేం దొంగతనం చేయలేదు, దోపిడీ చేయలేదు. ప్రేమించావు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నావు. దాంట్లో తప్పేముంది? తప్పు కాదంటావా మావయ్య? కాదు. కాదా? కాదు కాదు కాదు. ఇది తప్పు కానప్పుడు మరి 25 ఏళ్ల క్రితం మా అమ్మ చేసిన దాంట్లో తప్పేంటి మావయ్య? మీ అమ్మ. అమ్మా, మీ అమ్మ. ఎదిరించకపోతే ప్రేమ నిలబడదన్నావు. అర్థం చేసుకున్న వాళ్ళకి చెప్పడం కన్నా చెప్పకుండా చేసుకోవడమే కరెక్ట్ అన్నావు. కానీ అమ్మ మీద ఎందుకు మామయ్య పగ పెంచేసుకున్నావు? సరే, అసలు నేను ఎవరో కూడా తెలియకుండా నీ కూతురికి నేనే కరెక్ట్ నువ్వు ఫిక్స్ అవడంలో తప్పులేనప్పుడు ఒక మనిషిని చూసి అర్థం చేసుకుని తనే నాకు కరెక్ట్ అని మా అమ్మ ప్రేమించడంలో తప్పే ఉంది మామయ్య. మామయ్య, నేను మీ కూతురిని చేసుకోవడం కోసం మీ పగలన్నీ పక్కన పెట్టి మీ చెల్లెల్ని పిలిపించమంటే పిలిపించారు, మీ పంతం పక్కన పెట్టి అత్తయ్యని రప్పించమంటే రప్పించారు. ఏ నేను చెప్పనా మావయ్య, మీ కూతురు అంటే మీకంత ప్రేమ. ఈ ప్రేమలో తప్పు లేనప్పుడు మా నాన్న మీద అమ్ముకున్న ప్రేమ తప్పెలా అవుద్ది మావయ్య? మావయ్య, మనకు నచ్చింది ప్రతిదీ కరెక్ట్ కాదు, నచ్చింది ప్రతిదీ తప్పు కాదు. ఈ చిన్న లాజిక్ మీకు అర్థమై ఉంటే మన కుటుంబం ఇలాగ మొక్కలయ్యేది కాదు. నేను మిమ్మల్ని నిలదీయడానికి రాలేదు మామయ్య, మీ తప్పులు ఎత్తి చూపించడానికి రాలేదు. కానీ 25 ఏళ్లుగా ప్రేమిస్తున్న నాన్న పక్కనే ఉన్నా, కనీ పెంచిన నేనున్నా తన ఆనందం పంచుకోవడానికి నా వాళ్ళు పక్కన లేరనే గుండె కోత మా అమ్మకి ఇంకా ఉండకూడదని వచ్చాను. ఆడపిల్లకి అమ్మ నాన్న కాదు మామయ్య, అన్న ఏ బలం, ఆ బలం మళ్ళీ మా అమ్మకి ఇవ్వాలని వచ్చాను. ఒక్కటి గుర్తుపెట్టుకో మామయ్య, నేను తనని ప్రేమించాను అంటే నా వాళ్ళని ద్వేషిస్తున్నానని కాదు. నేను తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానంటే నా వాళ్ళకి దూరం అవ్వాలనుకుంటున్నానని కాదు. ప్రేమించడం అంటేనే దగ్గర అవ్వాలనుకోవడం మామయ్య. ఇది మీకు అర్థమై ఉంటే ఈ పాటికి మనల్ని పిల్లా పాపలతో నిత్యం పండగతో నిండిపోయింది. ఇదంతా నేను మీ చెల్లెలు కొడుకు చెప్తే మీకు అర్థం కాదు మామయ్య. నీకు సిచ్యువేషన్ క్రియేట్ చేస్తేనే అర్థం అవుతుంది. అందుకే పగలతో పెరిగిన మీకు ప్రేమను పరిచయం చేశాను. దానికోసం ఏమైనా చేసేలా చేశాను. చిన్న రిక్వెస్ట్ మావయ్య, ఇన్నాళ్ళు పగను గెలిపించారు, ఈ ఒక్కసారి ప్రేమను గెలిపించారు మావయ్య, ప్లీజ్.
అన్నయ్య నన్ను క్షమించమ్మా. అయ్యో ఇన్ని రోజులు ఈ ఇల్లు ఇలా అయిపోవడానికి కారణం నువ్వు అనుకున్నాను. నాకు తెలియలేదమ్మా. నువ్వు క్షమించమని అడగాల్సింది నన్ను కాదన్నయ్య, ఆయన్ని. ఆయన లేకపోతే మన కుటుంబం పరువు 25 ఏళ్ల ముందే పోయేది. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేను. నన్ను చెప్పనివ్వండి. మీరు నా పెళ్లి ఫిక్స్ చేసే టైంకి నా కడుపులో వీడు పెరుగుతున్నాడు. మీకు చెప్పాలంటే భయం, ఆయనకి చెప్పకపోతే మోసం. అందుకని ఆయనకి చెప్పేశాను. అర్థం చేసుకుని పెళ్లి చేసి పంపించారు. ఈ విషయం బయటపడితే నలుగురిలో స్నేహితుడి పరువు పోతుందని ఆలోచించారు గాని ఈ పెళ్లి తనే చేశారని తెలిస్తే తన చెల్లెల పరిస్థితి ఏంటని ఆలోచించలేదన్నయ్య. ఆయనన్నయ్య గొప్ప స్నేహితుడు. ఆయన అడగాలన్నయ్య మనం క్షమించమని. ఏంట్రా, ఫ్రెండ్వే కదా, లాగి ఒకటి కొట్టి నువ్వు చేస్తున్న తప్పని ఒక్క మాట చెప్పొచ్చు కదా. ఎరా, ఈ మాట చెప్పడానికి 25 ఏళ్ళు పట్టిందారా? రాబావా, నా చెల్లి విషయంలో తప్పు చేశాను, నా కూతురు విషయంలో చేయను. అది ఒప్పుకుంటేనే పెళ్లి, లేకపోతే జరగదు. ఓకేనా అల్లుడు? ఓకే మామయ్య. ఏమా, నీకు ఈ అబ్బాయి ఓకేనా? నాన్న, నేను ఒక అతన్ని ప్రేమిస్తున్నాను. మళ్ళీ ట్విస్ట్ ఏంటి? ఊరుకో. ఎవరు మాత్రం చెప్పు. నాన్న, అది బావే. ట్విస్ట్ అదే. రేయ్, నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. జనరల్ గా పండక్కి అల్లుళ్ళు ఇంటికి వస్తారు, కానీ నీ అల్లుడు మాత్రం పండగనే ఇంటికి తీసుకొచ్చాడు. పండగ చేసుకో. వచ్చావా? పాలు పక్కన పెట్టి దా. ఈ టైంలో ఎవరు ఫోను? స్వీటీ. హలో. ఐమ్ సారీ కార్తిక్, అనుకోని పరిస్థితుల్లో నేను వేరే అతన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఎంత పని చేసావు స్వీటీ? నువ్వు నా కోసం వెయిట్ చేస్తుంటావని తెలుసు, బట్ ఐమ్ రియలీ సారీ. ఇట్స్ ఓకే, బాయ్. అవును, స్వీటీ వేరే వాడిని పెళ్లి చేసుకుంటే మరి వీకెండ్ వెంకట్రావు ఏమైనట్టు? హలో, మిస్టర్, ఐఎమ్ ఇన్ లండన్ ఇన్ ఎ మీటింగ్. ఐల్ క్యాచ్ యూ లేటర్. ఐ సా యూ దెన్ రైట్. వీడిక్కడికి కూడా వచ్చాడు.